పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత పాచిపెంట సాలూరు మక్కువలో పార్టీ శ్రేణులకు కార్యకర్తలను ప్రజలను కలిసి కమలం గుర్తుకు ఓటేసి నన్ను సైకిల్ గుర్తులకు ఓట్లేసి ఎమ్మెల్యేను గెలిపించాలని కోరారు। ఈ సందర్భంగా పాచిపెంట మండలంలో జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత మాట్లాడుతూ పాచిపెంట మండలంతో నాకు మంచి అవినాభావ సంబంధం ఉందని, గతంలో గీత సొసైటీ చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది గ్రామస్తులు లబ్ధి పొందినట్లు గుర్తు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని, పార్లమెంట్ విధి విధానాలు తెలుసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుందని, ప్రస్తుతం చూస్తే మనలో గెలిచిన చాలా మంది ఎంపీలకి ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఎలా అడగాలనేది తెలియని పరిస్థితిలో పార్లమెంట్లో ఎన్నికైన కొంతమంది ఉన్నారని తెలిపారు। దానికి ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మనకు ఈ 5 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి ఇప్పటి వరకు పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడారో మీకు తెలుసు కదా అని ప్రశ్నించారు। గతంలో 25 మంది ఎంపీలలో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్లో ఎక్కువ ప్రశ్నలు అడిగానని, హాజరు సైతం 97% సాధించానని, అలాగే ఎక్కువ డిబేట్స్ లో పాల్గొన్నానని తెలిపారు। ఇన్సూరెన్స్ ఇస్తున్నారమ్మా, మోదీ గారు అందరి కోసం కష్టపడతారమ్మా, 21 గంటలు కష్టపడతారు ఆయన మనకు ఇచ్చాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పిల్లలకి అంగన్వాడీ స్కూల్స్ లో భోజనం దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి, స్కూల్లో క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి అన్ని మోదీ గారే ఓన్లీ ఇక్కడ స్టిక్కర్లు పెట్టుకుంటున్నారమ్మా। జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్। జై బీజేపీ।